ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది బ్లడ్లోని ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే నథింగ్ బట్ సెల్యులార్ కంపోజిషన్. సో బ్లడ్లోని సెల్యులార్ కంపోజిషన్లో మేజర్గా 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎరిథ్రోసైట్స్. ఎరిథ్రో అంటే రెడ్, సైట్స్ అంటే సెల్స్. సో రెడ్గా ఉండే సెల్స్ కాబట్టి రెడ్ బ్లడ్ సెల్స్ లేదా రెడ్ బ్లడ్ కార్పస్క్యూల్స్. కార్పస్క్యూల్స్ అంటే మీనింగ్ ఫ్లోటింగ్ బాడీస్. సో ఈ ఆర్బీసీ వచ్చి ఫ్లోట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని కార్పస్క్యూల్స్ అన్నారు. తర్వాత ల్యూకోసైట్స్. ల్యూకో అంటే వైట్, సైట్స్ అంటే సెల్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ లేదా వైట్ బ్లడ్ కార్పస్క్యూల్స్. తర్వాత ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ అంటే ఇవి చిన్న చిన్న ప్లేట్స్ లాగా ఉంటాయి కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. లేదా థ్రాంబోసైట్స్. థ్రాంబస్ అంటే బ్లడ్ క్లాట్. సో బ్లడ్ క్లాటింగ్కి యూజ్ అయ్యేది కాబట్టి ఈ సెల్స్ని థ్రాంబోసైట్స్ అని కూడా అంటారు. సో ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఈ మూడిటిని కలిపి మనం ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటాం. అండ్ దే కన్స్టిట్యూట్ నియర్లీ 45% ఆఫ్ ద బ్లడ్. 45 మిగతా 55% ఏమో ప్లాస్మా, 45% ఏమో ఈ సెల్యులార్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఎరిథ్రోసైట్స్ చూద్దాం. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ లేదా రెడ్ బ్లడ్ కార్పస్క్యూల్స్ ఆర్ ద మోస్ట్ అబండెంట్ ఆఫ్ ఆల్ ద సెల్స్ ఆఫ్ ద బ్లడ్. అందుకే మన బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది. అన్ని సెల్స్లో కల్లా ఎరిథ్రోసైట్సే ఎక్కువ ఉంటాయి. ఏ హెల్తీ అడల్ట్ మ్యాన్ హ్యాస్ ఆన్ అన్ యావరేజ్ 5 million to 5.5 millions ఆఫ్ ఆర్బీసీ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్. సో ఒక నార్మల్ పర్సన్కి 5 to 5.5 మిలియన్స్ ఒక క్యూబిక్ మిల్లీమీటర్లో ఉంటుంది. సో ఆర్బీసీస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ రెడ్ బోన్ మ్యారో. సో మన బోన్లోని మధ్య భాగంలో ఈ ఆర్బీసీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఆర్బీసీస్ ఆర్ డివైడ్ ఆఫ్ న్యూక్లియస్. ఆర్బీసీస్లో న్యూక్లియస్ ఉండదు. ఇన్ మోస్ట్ ఆఫ్ ద మ్యామల్స్లో ఆర్బీసీలో న్యూక్లియస్ ఉండదు. అందుకే అది బై కాన్కేవ్ షేప్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే సెంటర్లో న్యూక్లియస్ ఉండదు కాబట్టి సెల్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, పైన కింద. సో అందుకే అది బై కాన్కేవ్ షేప్ అటైన్ అయ్యింది. ఎందుకు బై కాన్కేవ్ షేప్? ఇంకొక రీజన్ కూడా ఉంది. ఈ బై కాన్కేవ్ షేప్ వల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని క్యారీ చేయగలదు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. దే హ్యావ్ ఎ రెడ్ కలర్డ్. సో ఈ రెడ్ కలర్ ఎందుకు అంటే దాంట్లో ఐరన్ కంటైనింగ్ కాంప్లెక్స్ ప్రోటీన్ ఉంది. దాన్నే మనం హిమోగ్లోబిన్ అంటాం. సో హెన్స్ ద కలర్ అండ్ నేమ్ ఆఫ్ దీస్ సెల్స్. అందుకే ఈ సెల్స్కి రెడ్ బ్లడ్ సెల్స్ అని పేరు వచ్చింది లేదా ఎరిథ్రోసైట్స్. ఏ హెల్తీ ఇండివిజువల్ హ్యాస్ అరౌండ్ 12 to 16 grams ఆఫ్ హిమోగ్లోబిన్ ఇన్ ఎవ్రీ 100 ml ఆఫ్ బ్లడ్. సో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో నార్మల్ కేస్ ఇది 12 to 16. ఈ 10 కంటే తగ్గిందంటే లో అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ అని ఎనిమిక్ అయిపోతారు. ఇంకా 4, 5 ఇలా కూడా ఉంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. అంటే వాళ్ళల్లో ఆక్సిజన్ కంటెంట్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే హిమోగ్లోబినే ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది కాబట్టి. ద మాలిక్యూల్స్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్. ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఆర్బీసీ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఆర్బీసీలోని హిమోగ్లోబిన్ ఇంకా ఇంపార్టెంట్. సో ఆర్బీసీ హ్యాస్ అన్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ 120 days. ఆర్బీసీకి 120 days లైఫ్ స్పాన్, ఆఫ్టర్ విచ్ ఇట్ ఈస్ డిస్ట్రాయిడ్ ఇన్ స్ప్లీన్. అందుకే అది తర్వాత స్ప్లీన్లోకి వెళ్ళి చనిపోతుంది. ఎలా చనిపోతాయంటే స్ప్లీన్లోని క్యాపిలరీస్ చాలా చిన్నవిగా ఉంటుంది, చిన్న డయామీటర్. సో అందులో చొచ్చుకొని పోలేక డిస్ట్రాయ్ అయిపోయి ఫ్రెజైల్ అయ్యి చనిపోతాయి. సో అందుకే స్ప్లీన్ని గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అన్నారు. ఇది నీట్ బేసిస్లో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది ఆర్బీసీ గురించి. నెక్స్ట్ మనం చూస్తే డబ్ల్యూబీసీ. దాన్ని ల్యూకోసైట్స్ అంటారు. సో ల్యూకోసైట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ వైట్ బ్లడ్ సెల్స్ అండ్ దే ఆర్ కలర్లెస్. వాటికి ఏం కలర్ ఉండదు కాబట్టి అవి వైట్ బ్లడ్ సెల్స్. డ్యూ టు ల్యాక్ ఆఫ్ హిమోగ్లోబిన్, అందులో హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి అది వైట్ ఇన్ కలర్. దే ఆర్ న్యూక్లియేటెడ్. ఆర్బీసీలో మనకి న్యూక్లియస్ ఉండదు కానీ డబ్ల్యూబీసీలో న్యూక్లియస్ ఉంటుంది. అండ్ ఆర్ రిలేటివ్లీ లెస్సర్ ఇన్ నెంబర్ విత్ అన్ యావరేజ్ ఆఫ్ 6,000 to 8,000 per cubic millimeter ఆఫ్ బ్లడ్. తక్కువ ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్లేస్ వచ్చి ఆర్బీసీకి, నెక్స్ట్ థ్రాంబోసైట్స్, ఆ తర్వాత డబ్ల్యూబీసీ. ల్యూకోసైట్స్ ఆర్ జనరల్లీ షార్ట్ లివ్డ్. వీటి లైఫ్ స్పాన్ చాలా తక్కువ, ఆర్బీసీ కంటే కూడా తక్కువ.
వీ హ్యావ్ టూ మెయిన్ కేటగిరీస్ ఆఫ్ డబ్ల్యూబీసీ. అదే గ్రాన్యులోసైట్స్ అండ్ ఏ గ్రాన్యులోసైట్స్. సెల్స్లో గ్రాన్యూల్స్ ఉంటే వాటిని గ్రాన్యులోసైట్స్ అన్నాం. సెల్స్లో గ్రాన్యూల్స్ లేకపోతే ఏ గ్రాన్యులోసైట్స్. ఆ గ్రాన్యూల్స్ ఏంటంటే నథింగ్ బట్ రైబోజోమ్స్ని గ్రాన్యూల్స్ అని అన్నాం దీంట్లో. సో న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్ ఇవి గ్రాన్యులోసైట్స్. లింఫోసైట్స్, మోనోసైట్స్ ఇవి వచ్చి ఏ గ్రాన్యులోసైట్స్. ఈ న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్ వీటికి పేర్లు ఎలా వచ్చాయంటే ఆ సెల్స్ని కానీ న్యూట్రల్ సబ్స్టెన్స్లో రియాక్ట్ అయ్యి కలర్ వస్తే అది న్యూట్రోఫిల్స్. ఇసినోఫిల్స్ యాసిడ్లో కానీ రియాక్ట్ అయ్యి ఆ గ్రాన్యూల్స్ కలర్ వచ్చిందంటే అది ఇసినోఫిల్స్. బేస్లో రియాక్ట్ అయ్యి ఆ గ్రాన్యూల్స్ పిగ్మెంటేషన్ అంటే కలర్ వచ్చిందంటే అది బేసోఫిల్స్. వైల్ ద లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్ ఆర్ ఏ గ్రాన్యులోసైట్స్. సో న్యూట్రోఫిల్స్ ఆర్ మోస్ట్ అబండెంట్ సెల్స్. అన్నిటికంటే కూడా న్యూట్రోఫిల్సే ఎక్కువ ఉంటాయి, అంటే 60 to 65% ఆఫ్ టోటల్ డబ్ల్యూబీసీ. అండ్ బేసోఫిల్స్ ఏమో చాలా చాలా తక్కువ ఉంటాయి, అది నథింగ్ బట్ 0.5 to 1% ఉంటుంది. ఇంకా న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ 6 to 8% ఉంటుంది. ఆర్ ఫాగోసైటిక్ సెల్స్ విచ్ డిస్ట్రాయ్ ఫారిన్ ఆర్గానిజమ్స్ దట్ ఎంటర్ ద బాడీ. న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ అనేవి మన బాడీలోకి ఏదన్నా ఫారిన్ బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటివి ఎంటర్ అయితే చంపేస్తాయి. సో అండ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్. ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ జరిగినా కానీ అక్కడ ఎక్కువ మోనోసైట్స్ ఇంకా న్యూట్రోఫిల్సే ఉంటాయి. ఇసినోఫిల్స్ రెసిస్ట్ ద ఇన్ఫెక్షన్స్. ఇసినోఫిల్స్ అనేది ఇన్ఫెక్షన్ని రాకుండా కాపాడతాయి. సో మనకి ఈ పిక్చర్లో చూస్తే ఫస్ట్ ఉన్న పిక్చర్ ఆర్బీసీ, తర్వాత ప్లేట్లెట్స్, తర్వాత ఇసినోఫిల్స్, బేసోఫిల్స్ ఇంకా న్యూట్రోఫిల్స్. దాని తర్వాత మోనోసైట్స్, లింఫోసైట్స్. లింఫోసైట్స్లో కూడా 2 టైప్స్ ఉంది, టీ లింఫోసైట్స్ ఇంకా బి లింఫోసైట్స్. టీ లింఫోసైట్స్ అంటే థైమస్ లింఫోసైట్స్, బి లింఫోసైట్ అంటే బోన్ మ్యారో లింఫోసైట్. ఇప్పుడు లింఫోసైట్స్ థైమస్లో యాక్టివేట్ అయితే అవి టీ లింఫోసైట్స్, బోన్ మ్యారోలో యాక్టివేట్ అయితే అది బి లింఫోసైట్స్. సో టీ లింఫోసైట్ వచ్చి సెల్యులర్ ఇమ్యూనిటీకి కీ రోల్ ప్లే చేస్తుంది. బి లింఫోసైట్ వచ్చి హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే బ్లడ్లో ఉండే ఇమ్యూనిటీకి కీ రోల్ ప్లే చేస్తుంది. సో అసోసియేటెడ్ విత్ మేజర్ అలర్జిక్ రియాక్షన్స్. ఇసినోఫిల్, అందుకే మనకి ఆస్తమా లాంటి ఒక కండిషన్ ఉంది, ఇస్నోఫీలియా అంటారు. అది నథింగ్ బట్ అలర్జీ అనమాట. ఆస్తమా కూడా వన్ టైప్ ఆఫ్ అలర్జీ. ఆస్తమా అలర్జీ కొన్ని కేసెస్లో ఏంటంటే ఇస్నోఫిల్స్ కౌంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి బ్లడ్ టెస్ట్ తీసుకుంటే ఇస్నోఫీలియా తర్వాత లీడ్స్ టు ఆస్తమా. సో లింఫోసైట్స్ 20 to 25% వచ్చి లింఫోసైట్స్ ఉంటాయి. మళ్ళీ ఆ లింఫోసైట్స్లో కూడా మనం ఏం చూసాం, బి లింఫోసైట్స్ ఇంకా టీ లింఫోసైట్స్. సో బోత్ బి అండ్ టీ లింఫోసైట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ. ఫైనల్లీ ప్లేట్లెట్స్, ఆల్సో కాల్డ్ అస్ థ్రాంబోసైట్స్. మనం ఆల్రెడీ చూసాం, థ్రాంబస్ అంటే బ్లడ్ క్లాట్. బ్లడ్ క్లాట్కి యూజ్ అయ్యే సెల్స్ కాబట్టి వీటిని థ్రాంబోసైట్స్ అంటారు. ఆర్ కాల్డ్ సెల్ ఫ్రాగ్మెంట్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మెగా క్యారియోసైట్స్. అంటే బోన్ మ్యారోలోని మెగా క్యారియోసైట్స్ అనే సెల్స్. మెగా క్యారియోసైట్స్ అంటే ఈ సెల్స్లో న్యూక్లియస్ అనేది పెద్దదిగా ఉంటుంది కాబట్టి వాటిని మెగా క్యారియోసైట్స్ అన్నారు. క్యారియో అంటే న్యూక్లియస్, మెగా అంటే పెద్దది. సో స్పెషల్ సెల్స్ ఇన్ బోన్ మ్యారో. బ్లడ్ నార్మల్లీ కంటైన్స్ 150,000 to 350,000 of platelets per cubic millimeter. So platelets can release a variety of substances, most of which is involved in coagulation or clotting of the blood. A reduction in the number may lead to clotting disorders, which will lead to excessive loss of blood from the body. సో ప్లేట్లెట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో డెంగ్యూ అట్లాంటి కేసెస్లో ఏంటంటే మలేరియా వాటిలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతూ వస్తుంది. సో ఈ ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోవడం వల్ల మనిషి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్లేట్లెట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ ఇంకా థ్రాంబోసైట్స్ ఇలా 3 ఉన్నాయి. ఆర్బీసీ వచ్చి 1 టైప్ ఆఫ్ సెల్సే, వాటి లైఫ్ స్పాన్ వచ్చి 120 days, ఇంకా వాటి అమౌంట్ వచ్చి 5 million to 5.5 million per cubic millimeter of blood. ఇంకా దీని తర్వాత ల్యూకోసైట్స్కి వస్తే గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ వచ్చి న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్ అండ్ బేసోఫిల్స్. ఏ గ్రాన్యులోసైట్స్ వచ్చి మోనోసైట్స్ ఇంకా లింఫోసైట్స్. లింఫోసైట్స్లో మళ్ళీ
బి లింఫోసైట్స్ ఇంకా టీ లింఫోసైట్స్. ఫైనల్గా థ్రాంబోసైట్స్ వచ్చి 1,50,000 నుంచి 3,50,000 వరకు ఉంటుంది. సో ప్లేట్లెట్స్ అనేవి బ్లడ్ క్లాటింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో ఇదండి ఫార్మ్డ్ ఎలిమెంట్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో బ్లడ్ గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.